శుభోదయం, వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. ఈరోజు ఏమీ లేదండి, అలా వాకింగ్కి వెళ్ళి వచ్చి సరదాగా అలా కూర్చొని మా గార్డెన్లో ఒక 5 నిమిషాలు కాలక్షేపం చేసి వచ్చి టమాటా మాత్రం బాగా అల్లేసి ఇంకా పెరిగిపోతుంది. ఉన్నాయి, కాయలు కనిపించట్లేదు దగ్గర. ఇంకో 15 రోజులు అయితే కానీ ఈ సైజు రాదు. టమాటాకి ఎక్కువ టైం 15 రోజుల కంటే ఎక్కువ పడుతుందా? కాయ రెడీ అయిపోండి, నీకు పరువు రావడానికి ఎక్కువ టైం పడుతుంది. కాయ రెడీ అయిపోవడం ఎట్లీగానే అయిపోద్ది, కానీ పరువు తగలాలంటే ఎక్కువ టైం పడుతుంది. రండి రండి రండి. ఎన్ని రకాల మాటలైనా వస్తాయి. మనకు వచ్చేటప్పుడు మనకి ఏదైతే వస్తుందో అప్పుడు మనం మర్యాదగా చాలా రెస్పెక్ట్ గా ఉండాలి చేతికి వచ్చేదాకా. తర్వాత ఓకే, టేక్ ఇట్ ఈజీ. మొక్కలకి నీళ్ళు వేస్తావా? నీ వేలు ఎలా ఉంది? చెయ్యి నొప్పి తగ్గిందా? ఏది తిండి? ఇది ఉండాలిగా. అదే అటుపక్క ట్యాప్ అది పెడితే అది ఎక్కువ పడుతుంది. ఎక్కువ వెళ్ళిపోతుంది వాటర్. టమాటాకి వాటర్ ఎక్కువ వెళ్ళకూడదు. టమాటాకి వాటర్ ఎక్కువ వెళ్తే టమాటా తెచ్చుకోండి. వాటర్ లైట్గా ఉంటుంది, నా మీదగానే అయితే ఇలా ట్యూబ్తో తడిపి 3 ఎకరాలు మొక్కజొన్న పడి అదే జామ పండు ఉదయం ఆకులు కనిపించలేదు. ఆ ట్యాప్ పెడతాను. ఈ ఆకులు ఒక్కొక్క ఎలా అయిపోతున్నాయి. ప్రాబ్లం పెట్టాలి అది యువత లేదా పోతున్నాయా? దోమ వల్ల అది మురిగిపోతుంది. దోమ ఎక్కువైపోయి దోమ కాటు రావడం వల్ల ఏమవుతాయంటే కాయలన్నీ మురిగిపోతూ ఉంటాయి. ఇంకే తప్పదు. అది ఈ ఆర్గానిక్ గా పండించాలంటే నీకు 1% కూడా మనం తీయడం కష్టం. ఆ మెడిసిన్ తీస్తే 10% వస్తుంది. కొంతమంది ఉన్నారు అందులోని నిష్ణాతులు, వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే కొంచెం ఇంకో 20-30% వరకు రీచ్ అవుతారు. అంతే. అందుకే ఆర్గానిక్ అన్ని కూడా కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే ప్రొడక్టివిటీ తక్కువ, బాగా తెగుళ్ళతోటి క్వాలిటీ ఉండదు, నాణ్యత ఉండదు. అంటే పురుగు వస్తే ఎవరు కొనరు కదా. కానీ చిత్రం ఏంటి తెలుసా, దేంట్లో అయితే పురుగు ఉందో దాంట్లో కెమికల్ లేనట్లు. ఈ కెమికల్ లెస్ ఖచ్చితంగా మనం తినొచ్చాను, కానీ మనకి ఆ పురుగు కనిపిస్తే మనం తినం. అది ప్రాబ్లం యాక్చువల్గా. పోయినా అంటే కెమికల్ తో తినాలా, కెమికల్ లేకుండా తినాలా అన్న దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాటి మీద ఎక్కడైనా పురుగు కనపడుతుంది అంటే దాని మీద కెమికల్ లేనట్టు. కెమికల్ యూజ్ చేశారు, మోనోకోటోప్లస్ అవన్నీ యూజ్ చేశారు అని అంటే అక్కడ పురుగు అన్నది ఉండదు. కానీ దాని అవశేషాలు మనకి తిన్న తర్వాత కూడా వస్తాయి. మన కాయల్లో కానీ, మనకి ఏవైనా ఆకుకూరల్లో కానీ, ఆ పళ్ళల్లో కానీ వాటి మీద స్ప్రే చేసిన వాటి తలకు అవశేషాలు వాటిని మనం తినేస్తుంటాం కనుక వచ్చేస్తుంటాయి. మనం అనుకుంటాం వేడి నీళ్ళలోనో లేకపోతే ఉప్పు నీళ్ళలోనో ఇంకో దాంట్లోనే ఏవో దానికి రెమెడీ పోతుంది అని. అవ్వదు. అంటే కొంత పోవచ్చు కానీ పూర్తిగా పోదు. దానివల్ల కాయ పెరిగింది. ఇంకో చిత్రం ఏంటి తెలుసా, నేను ఒక ఆర్టికల్ చదివాను. ఇప్పుడు మనకి కొబ్బరి బొండాలు తాగుతాం కదా, ఆ కొబ్బరి బొండాల నీళ్ళల్లో వీటి అవశేషాలు తగులుతున్నాయి. ఎలాగో తెలుసా, కొబ్బరి చెట్టుకి వేరుకి మోనోక్రోటోపస్ సంచుల్లో వేసి మేము వేరు కట్టేస్తారు. నీళ్ళలోనే మోనోక్రోటోపస్ అవశేషాలు వస్తున్నాయి. అలాగే కొత్తిమీర, మన భూమి మీద కొత్తిమీర చాలా ఆరోగ్యంగా వచ్చింది అని అంటే 50% దానికి యూరియా అలాంటి ఎరువులు కొట్టేసినట్లు లెక్క. అందులో డౌట్ లేదు. మనకేమో ఫ్రెష్ గా గ్రీన్ గా ఆరోగ్యంగా ఉన్న కొత్తిమీరలు కానీ, తోటకూరలు కానీ, ఇలాంటి ఆకుకూరలన్నీ మనం వెళ్ళి చెయ్యి వేసి కొనుక్కుంటాం. అంటే దాంట్లోనే న్యాచురల్ గా వచ్చిన సేంద్రియంగా కాకుండా దానికి కొంచెం పోషక విలువలు అందినట్టే యూరియాలు ఇంకోటి ఇలాగే వాటి అవశేషాలు ఆటోమేటిక్గా యూరియా ద్వారా పండిన దీని ద్వారా మనం తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఈ షుగర్లు ఇవన్నీ వాటి వల్ల వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ పండిస్తున్నారు కదా, ఆ రైస్ కూడా మాక్సిమం భూమిని పంట అయిపోయిన తర్వాత పంట కంటిన్యూ కొట్టడం అంటే భూమి ఎక్కడ ప్రిపేర్ అవుతుంది?
అది ఫెర్టైల్ అవ్వదు కదా, అందువల్ల ఏమో వీళ్ళ డిఏపీలు, యూరియాలు, లేకపోతే ఇంకోటి అన్ని ఏది దాని డెఫిషియన్సీ ఉంటే అది భూమికి ఇచ్చేస్తుంటారు. అవన్నీ దాని అవశేషాలన్నీ మనకు దీంట్లోకి వస్తుంటాయి. అందువల్ల ఇప్పుడు వచ్చే రైతు విత్తనంలో తేడా ఉంది, దేశీయ విత్తనం కాదు. తర్వాత అది పండించిన విధానంలో తేడా ఉంది. ఆ వైట్ రైస్ మన పాలిష్కి వచ్చేసి వైట్ రైస్ తింటాం అంటే పూర్తిగా మన షుగరు, బీపీలు వీటిని డైరెక్ట్ గా తింటున్నట్లే. చాలే మేమిలా ఈ సాయంత్రం వేళ మరి మీరెలా?